హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఈడీ దర్యాప్తు స్పీడప్ అయింది. హెచ్ఎండిఏ రెరా అడ్డాలుగా అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. ఏసీబీ సీజ్ చేసిన ఆస్తులు, డాక్యుమెంట్లను సేకరణపై దృష్టి పెట్టింది. బినామీ ఆస్తులను గుర్తించి 72 లక్షల నగదును సీజ్ చేశారు. గ్రేటర్ చుట్టూ 120 ఎకరాలు కొన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణ స్పీడప్ చేశారు ఈడీ అధికారులు. ఈడీ విచారణలో క్విడ్ ప్రోకో తరహాలతో సాగిన శివబాలకృష్ణ అవినీతి దందాలు బయటపడుతున్నాయి. శివబాలకృష్ణపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని లక్జికపూల్, కొండాపూర్, రామంతపూర్లోని శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, కొరిజోన్ స్పేసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్ట్ ఆఫీసులు, సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 72 లక్షల నగదు సహా కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణను గతేడాది జనవరి 25న ఏసీబీ అరెస్ట్ చేసింది. 100 కోట్ల నగదు, బంగారం, వెండి, 8,26 లక్షల విలువ చేసే సెల్ ఫోన్లు, ఖరీదైన విదేశీ వాచ్లు, విల్లాలు సహా 100 ఎకరాలకు పైగా భూముల డాక్యుమెంట్లు సీజ్ చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హెచ్ఎండిఏ రెరా అడ్డాలుగా శివబాలకృష్ణ రియల్ ఎస్టేట్ సంస్థలతో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డట్లు ఈడీ విచారణలో బయటపడుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శివబాలకృష్ణ అడ్డగోలుగా అనుమతులిచ్చినట్లు గుర్తించింది. బిల్డింగ్ ప్లాన్స్ మంజూరు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ సహా వివిధ రకాల అనుమతుల కోసం బిల్డర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఈ డబ్బుతో స్థిర చరాస్తుల కొనుగోలు, కుటుంబ సభ్యులు సహా అనుచరుల బ్యాంక్ అకౌంట్స్ లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చినందుకు గాను భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. ఏసీబీ సేకరించిన ఆస్తుల డాక్యుమెంట్ల ఆధారంగా కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టిన పెట్టుబడులు, బినామీ ఆస్తుల వివరాలు ఈడీ సేకరిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఈ నెల 2న రాజేంద్ర నగర్, మణికొండలోని శివబాలకృష్ణ ఇల్లు, చైతన్య నగర్లోని ఆయన సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. హెచ్ఎండిఏలో అధికారాన్ని ఉపయోగించుకుని పర్మిషన్లు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థల్లో బినామీ పేర్లతో శివబాలకృష్ణ షేర్లు తీసుకున్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల నుంచి క్విడ్ ప్రోకో విధానంలో వివిధ కంపెనీల్లో షేర్లు, బినామీల పేర్లతో 100 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ, ఏసీబీ అధికారులు గుర్తించారు. రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న 120 ఎకరాలకు పైగా భూములు, 100 కోట్ల విలువ చేసే స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ సేకరించింది. దీంతో పాటు శివబాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న కార్లు, లక్షల విలువ చేసే వాచ్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి క్విడ్ ప్రోకో తరహాలో పొందినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.